నమస్కారం. మానస కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భాస్కర్ గుప్తా. ఈరోజు మనము చర్చించబోయేటటువంటి అంశం జ్ఞానం, నాలెడ్జ్. ఈ అంశం గురించి మనం తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో కూడా అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయిలో మానవుడు ఉన్నాడు. 84 లక్షల జీవరాశులన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటి స్థాయిని మానవుడు పొందడానికి గల కారణం ఇతర ఏ జీవరాశికి లేనటువంటి అత్యున్నతమైనటువంటి జ్ఞాన సంపద మనిషికి ఉండడం వల్ల మాత్రమే మనిషి ఉన్నతమైనటువంటి స్థాయిని పొందగలిగాడు. ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవన్నీ కూడా ఈ 84 లక్షల జీవరాశులన్నింటికీ కూడా సమానంగా ఉంటాయి, అంటే ఖచ్చితంగా ఉంటాయి. కానీ జ్ఞానము ఒక్కటి మాత్రమే మానవుడిని ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టిందనమాట. అందుకనే ఈ విశ్వంలో కూడా మానవుడికి చాలా ఉత్తమమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నాడు. మనకు ప్రాచీన కాలం నుంచి కూడా చెబుతా ఉన్నారు, తమసోమా జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి అన్నమాట, జ్యోతి అంటే వెలుగు అన్నమాట. తమస్సు అంటే అజ్ఞానము అన్నమాట, జ్యోతి వెలుగు అంటే జ్ఞానము అన్నమాట. అంటే అజ్ఞానము నుంచి జ్ఞానము వైపు ప్రయాణించాలి అని దాని అర్థం అన్నమాట. మరి ఏమిటి జ్ఞానము, ఏమిటి అజ్ఞానము? ఈ జ్ఞానాన్ని మనం ఏ విధంగా, అంటే మనిషి జీవితంలో నిరంతరం కూడా జ్ఞానాన్ని సముపార్జించుకోవడం ఎందుకు అవసరము అని మనం ఆలోచన చేస్తే ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి 5 + 4 = 9, అట్లాగే 6 + 3 = 9. ఏ విధంగా చూసినా సమాధానం 9. అంటే కొంతమంది తమకు తెలిసింది మాత్రమే కరెక్టు అని అనుకుంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండవ కోణం కూడా ఉంది, మూడవ కోణం కూడా ఉండొచ్చు. అంటే మనకు తెలియని కోణం కూడా ఉంది, మనకు తెలియని జ్ఞానం కూడా ఉంది అని మనం ఒక్కసారి ఈ విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నమాట. మనీష అంటే మంచి చెడు, ఈ రెండింటి మధ్య విచక్షణ జ్ఞానము. మనీష కలిగినటువంటి వాడు మనిషి అన్నమాట. మంచి చెడుల మధ్య విచక్షణ జ్ఞానము, జ్ఞానము కలిగి ఉండడము, విచక్షణ జ్ఞానము కలిగి ఉండడము. ఏ విధంగా అయితే ఒక జంతువు నుంచి, ఒక జీవరాశి నుంచి మనిషిని జ్ఞానము వేరు చేసిందో, ఒక మనిషి నుంచి మరొక మనిషికి విచక్షణ జ్ఞానము వేరు చేస్తుందన్నమాట. జ్ఞానము సంపాదించడము, జ్ఞానములో ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకంటే ఉత్తముడిని వివేకము నడిపిస్తుంది, మధ్యమునిడిని అనుభవము నడిపిస్తుంది, అధముడిని అవసరము నడిపిస్తుంది, మూర్ఖుడిని తన స్వభావము నడిపిస్తుంది అని చెప్తారు. అంటే మనిషి యొక్క జీవన గమనాన్ని నిర్దేశించడం అనేటటువంటిది ఆ మనిషికి గల జ్ఞానము పైన ఆధారపడి ఉంది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుందన్నమాట. ఈ ప్రపంచములో చనిపోయినటువంటి శవము, బ్రతికున్నటువంటి మూర్ఖుడు, ఈ ఇద్దరు మాత్రమే తమ అభిప్రాయాలను మార్చుకోరట, అంటే మారడానికి ఇష్టపడరంట. ఒకసారి భారత పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా గారిని కోరినప్పుడు, భారత పార్లమెంటులో వారు ప్రసంగం చేసినప్పుడు మనకు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. అది ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ద కరెన్సీ ఆఫ్ 21st century ఈజ్ నాలెడ్జ్ అన్నాడు. 21వ శతాబ్దపు కరెన్సీ ఏంటయ్యా అంటే జ్ఞానము అన్నారు. అంటే ఈ శతాబ్దములో నిరక్షరాస్యుడు అంటే చదవటం రాయటం రానటువంటి వాడు కాదు, నిరంతరం కొత్త విషయాలు తెలుసుకోనటువంటి వాడే నిజమైనటువంటి అజ్ఞాని అని ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలన్నమాట.
ఎందుకు జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఎందుకు నిరంతరంగా మన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి? జ్ఞానము లేకపోతే ఏమవుతుంది? ఉదాహరణకి ఇప్పుడు మీరు హైదరాబాద్ నగరానికి వచ్చారు, ఏ చార్మినార్నో చూడాలని అనుకుంటున్నారు. ఒక్కరే వచ్చారు, సాయంకాలం పూట వచ్చారని అనుకుందాం. మీ మిత్రుడు ఏ మోటార్ బైకో తీసుకొని వచ్చారు. అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడో మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచో లేదా బస్ స్టాండ్ నుంచో బయలుదేరాలి. చార్మినార్కు ఎలా వెళ్ళాలి, చార్మినార్కు ఎలా వెళ్ళాలని అడుగుతూ వెళ్తారు. వెళ్ళేటప్పుడు మొదటిసారి హైదరాబాద్కు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మీ లోపల ఎక్కడో తెలియనటువంటి చిన్న భయం ఉంటుంది. అదే ఒకసారి వెళ్ళారు, 2 సార్లు వెళ్ళారు, మీకు తెలిసింది కొద్ది రోజులు హైదరాబాద్లో ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? మీకు చార్మినార్ చుట్టుపక్కల బల ప్రాంతాల పట్ల అవగాహన జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? మొదటిసారి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి భయము ఒక 3వ సారో 4వ సారో వెళ్ళినప్పుడు ఉంటుందా? ఉండదు. ఆ భయం క్రమంగా తగ్గిపోతుంది. దీని అర్థం ఏంటి? దీని అప్లికేషన్ ఏంటి అంటే, మన చుట్టూ ఉండేటటువంటి పరిసరాల పట్ల మనకు ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో అప్పుడు మనకు తెలియకుండానే మన లోపల ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల పట్ల మనకు అవగాహన లేదో మన ఆత్మవిశ్వాసం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందో కాసింత భయం పెరుగుతుంది. అంటే చుట్టూ ఉండే పరిసరాల పట్ల మనము జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కలిగినట్టుగానే అదేవిధంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల పట్ల కూడా మనము అవగాహనను కల్పించుకున్నప్పుడు మన లోపల ఆత్మవిశ్వాసము చాలా గొప్పగా ఇనుమడింప చేయడం జరుగుతుందన్నమాట. అందుకని ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల మనం అవగాహన పెంచుకోవాలి. సోక్రటీస్కి అక్కడ ఆనాటి ప్రభుత్వము విషం ఇచ్చి చంపాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం నిర్ణయించేసింది. సోక్రటీస్ గారికి విషమిచ్చి చంపాలని ప్రభుత్వం ఆర్డర్ వేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి జైలు అధికారులు వారిని జైల్లో పెట్టడం, జైల్లో బంధించడం జరిగింది. సోక్రటీస్ అంటే ఆనాటి ప్రజలకి, యువకులకి ఒక గురువు అనేటటువంటి అపారమైనటువంటి గౌరవ భావము సోక్రటీస్ పట్ల ప్రజలకు ఉంది. ఇక 3 గంటల్లో సోక్రటీస్కి విషం ఇచ్చి చంపేస్తారు. ఆ సందర్భంగా అక్కడ జైలు అధికారులు సోక్రటీస్ని చూడడానికి చాలామంది ప్రజలు వస్తున్నారు కాబట్టి జైలు గదిలో ఒక ప్రత్యేకమైనటువంటి గది ఉంది. అది బయటకు కనిపించేటటువంటి గది. సో ఒక కిటికీ పక్కన సోక్రటీస్ని లోపల కూర్చోబెట్టారు. బయట నుంచి జనాలు వరుసగా వచ్చి చివరి చూపుగా సోక్రటీస్ని చూసి గౌరవ భావంతో, ఒక గురువు అనేటటువంటి ఒక ఆదర భావంతో వారికి శిరస్సు వంచి నమస్కారం చేసేసి వారి హృదయం నిండుగా అయ్యో మా సోక్రటీస్ గారికి మరికొద్ది క్షణాల్లో తుది శ్వాస విడవనున్నారని ఒక బాధతోని, బాధాతప్త హృదయంతోని వారి శిరస్సును మోకరించి అలా వరుసగా వెళ్ళిపోతున్నారు. కిటికీలోంచి సోక్రటీస్ బయటికి చూస్తున్న సందర్భంలో కొద్ది దూరంలో ఒక చెట్టు కింద ఒక భిక్షగాడు లైర్ అనేటటువంటి ఒక వాయిద్యాన్ని వాయిస్తూ భిక్షాటన గావిస్తున్నాడు. 1 గంట సేపు గడిచింది. ఇక సోక్రటీస్కి మరొక 2 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ లోపల జైలు అధికారిని సోక్రటీస్ పిలుస్తాడు. పిలిచి, అయ్యా ఆ బయట కనిపిస్తున్నాడే ఆ భిక్షగాడిని ఒక్కసారి నా దగ్గరికి తీసుకొస్తారా అని ఈ జైలు అధికారిని సోక్రటీస్ అడుగుతాడు. అప్పుడు ఈ జైలు అధికారి కూడా సోక్రటీస్ యొక్క మేధా సంపత్తి ఎరిగినవాడు కాబట్టి, ఒక గురువు లాంటి భావం ఉంది కాబట్టి పాపం చివరి కోరిక తీర్చగలిగేటటువంటి అవకాశం లభించింది అని అనుకొని, అలాగే గురువుగారు తప్పకుండా ఆ భిక్షగాడిని తీసుకొచ్చి మీ ముందు ప్రవేశపెడతానని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ భిక్షగాడిని సోక్రటీస్ గారి ముందు పెడతాడు. అప్పుడు ఈ సోక్రటీస్ని చూడగానే ఆ మొహంలో ఉన్నటువంటి వర్చస్సును చూసి గురువుగారు అన్నటువంటి ఒక వినమ్ర భావంతో నమస్కరించబోయే ముందుగానే సోక్రటీస్ భిక్షగాడికి నమస్కారం పెట్టేస్తాడు.
ఆశ్చర్యపోతాడు భిక్షగాడు. నేను నమస్కారం పెట్టడానికంటే ముందుగానే గురువుగారు నాకు నమస్కారం పెట్టారని చెప్పేసి. అయ్యా చెప్పండి, నన్ను ఎందుకు పిలిచారు? మీరు లైర్ వాయిద్యాన్ని వాయిస్తున్నారు కదా, అద్భుతంగా వాయిస్తున్నారు, అది ఎలా వాయించాలో నాకు కాస్త నేర్పిస్తారా అని సోక్రటీస్ అతన్ని అడుగుతాడు. ఎంత మాట, మీకు నేర్పించేటటువంటి భాగ్యం నాకు లభించిందని చెప్పేసి ఆ భిక్షగాడు లైర్ వాయిద్యాన్ని వాయించడం ఎలాగో సోక్రటీస్కి నేర్పిస్తాడు. స్థితప్రజ్ఞుడు, చాలా వేగంగా విషయాలను నేర్చుకునేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి సోక్రటీస్ 1 గంట లోపుగానే ఈ లైర్ వాయిద్యం వాయించడం ఎలాగో నేర్చుకుంటాడు. నేర్చుకోవడమే కాకుండా ఈ భిక్షగాడి దగ్గర ఉన్నటువంటి ఆ లైర్ వాయిద్యాన్ని వాయిస్తూ వాయిస్తూ తన్మయత్వంతో అలా మునిగిపోతాడనమాట. పక్కన ఉండేటటువంటి శిష్యులందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆపిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఏమిటిది, మాకేం అర్థం కావట్లేదు, మరొక గంటలో మీరు మరణిస్తారు, ఇప్పుడేమో ఈ భిక్షగాన్ని విడిచి ఈ లైర్ వాయిద్యాన్ని నేర్చుకుంటున్నారు, వాయిస్తున్నారు, తన్మయత్వంలో మునిగిపోయారు, ఏమిటి దీని ఆంతర్యం ఏమిటి, మాకు బోధించండి అని శిష్యులు అడుగుతారు. అప్పుడు సోక్రటీస్ చెప్తాడు, చూడండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులన్నీ కూడా ఏదో ఒక సమయంలో మరణించాల్సిందే. నీవు కానీ నేను కానీ ఏదో ఒక సమయంలో మనం మరణిస్తాం. కాకపోతే బంగారంలో ప్రతి చిన్న కణానికి విలువ ఉన్నట్లుగానే జీవితంలో ప్రతి చిన్న క్షణానికి కూడా విలువ. ఊంబు నుంచి టూంబు వరకు, అంటే మాతృగర్భం నుంచి భూమి ఒడిలో చేరే వరకు అనుక్షణము ప్రతి క్షణము కూడా నిరంతరంగా కూడా మనిషి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. నిజం చెప్పాలంటే ఇంకా నాకు 1 గంట సేపు సమయం ఉంది ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి అని సోక్రటీస్ శిష్యులకు చెప్పగానే అక్కడ ఉండేటటువంటి శిష్యులు ప్రజలు ఆశ్చర్యపోయి వారు జ్ఞానాన్ని నేర్చుకోవాలనేటటువంటి వారి తపస్సుకి వారి తపనకి అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తారు. చూడండి, జ్ఞానము మనము నిరంతరంగా నేర్చుకోవాలి అన్న విషయాన్ని సోక్రటీస్ ఈ సందర్భంగా మనకు చెప్పాడనమాట. జ్ఞానికి అజ్ఞానికి తేడా తెలుసుకోవాలంటే, ఉదాహరణకి ఒక 10 మంది ఒక రూములో పడుకొని ఉన్నారు. 10 మంది పడుకొని ఉన్నప్పుడు అందరూ పడుకొనే ఉన్నారు, ఏ ఒక్కరూ కూడా మెలకువతో లేరు. ఈ 10 మంది పడుకొని ఉన్నప్పుడు 10 మందిలో ఎంతమంది పడుకున్నారు, ఎంతమంది మెలకువతో ఉన్నారు అన్న విషయాన్ని అందరూ పడుకున్నప్పుడు ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. కానీ ఈ 10 మందిలో ఒకరికి మెలకువ వచ్చింది. ఈ మెలకువ వచ్చిన ఒక్కరు మాత్రమే ఎంతమంది పడుకున్నారు, ఎంతమంది మెలకువతో ఉన్నారు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతాడు. దీని ఆంతర్యం ఏంటంటే, జ్ఞానములో ఉన్నవాడు మాత్రమే ఏది జ్ఞానము ఏది అజ్ఞానము అని తెలుపగలుగుతాడు. అజ్ఞానములో ఉన్నటువంటి వాడు ఏది జ్ఞానము ఏది అజ్ఞానము అని తెలియపరచలేడనమాట. అందుకని నాలెడ్జ్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. శూన్యంలో మనకి కోడి ఈకని బంగారు నాణాన్ని రెండింటిని ఒకేసారి వదిలినప్పుడు ఆ రెండూ కూడా ఒకేసారి భూమిని చేరుతాయంట, కిందికి చేరుతాయంట. జ్ఞానశూన్యమైనటువంటి వ్యక్తి కూడా ఏది బంగారు నాణము ఏది కోడు ఈక అనే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండలేడంట. అంటే ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల మన అవగాహన ఏదైతే ఉందో అది మన నాలెడ్జ్ ఆధారంగా ఈ ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం. ఎంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించగలిగితే అంత గొప్ప విషయాలను ఈ ప్రపంచంలో చూడగలుగుతామన్నమాట. యథా దృష్టి తథా సృష్టి అన్నారు. ఒక ముసలాయన ఒక ఊరి చివరన ఉన్నటువంటి ఒక వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. అక్కడి నుంచి ఒక
ఆ రాజ్యంలో ఒక గూఢచారి వెళ్తున్నాడు. భలే వేషం వేశావులే, నీవు కూడా గూఢచారే, నాకు తెలుసు అంటాడు. ఒక దొంగ వెళ్తుంటాడు. ఈ ముసలాయిని చూసి, ఆహా ముసలాడిలాగా వేషం వేశావా, నేను కూడా దొంగనే, పక్క రాజ్యంలో దోచుకొని వస్తున్నాను అంటాడు. ఒక తాగుబోతు వెళతా ఉంటాడు. చూసావా నేను తాగినా నడుస్తున్నాను, నీవు అలా కూలబడిపోయావు అంటాడు. ఒక యువకుడు వెళుతున్నాడు. అయ్యో పెద్ద ఆయన చూడగానే ఒక గురువులాగా అనిపించింది, ఒక స్వామీజీలాగా అతనికి అనిపించింది. నమస్కారం చేసి, అయ్యా ఈ రాత్రి పూట ఈ చెట్టు కింద కూర్చోవడము, ఈ ఊరు చివరన కూర్చోవడం ప్రమాదము, దయచేసి నాతో రండి, అక్కడ రాజభవనంలో మీకు విశ్రాంతి గది ఉంది, అక్కడ మీకు చూపిస్తాను, మీరు నాతో పాటు రండి. జరిగింది ఒకటే విషయం, కానీ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా స్పందించారు. దీని అర్థం ఏంటంటే, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు మనము ప్రతిస్పందించేటటువంటి విధానము ఏదైతే ఉందో, మనము అవలోకనము చేసుకునేటటువంటి విధానము ఏదైతే ఉందో, మనకు ఉండేటటువంటి నాలెడ్జ్ ఆధారంగా మాత్రమే ఆ విషయాన్ని మనము ఆకలింపు చేసుకోగలుగుతాము. కాబట్టి నిరంతరము కూడా కొత్త విషయాల్ని నేర్చుకోవాలి. ఎక్కడ దొరుకుతాయి ఈ నాలెడ్జ్, ఎక్కడ దొరుకుతుంది మనకి ప్రపంచంలో? ఈ నాలెడ్జ్ అనేటటువంటిది రెండు చోట్ల జరుగుతుంది. ఒకటి మహానుభావులు, జ్ఞానులు, మేధావులు రాసినటువంటి పుస్తకాల్లో దొరుకుతుంది, లేదా గొప్పవాళ్ళు వాళ్ళ మాటల్లో చెప్పినటువంటి విషయాలను మనం విన్నప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి నూతనంగా మనం జ్ఞానాన్ని ఎప్పుడైతే నిరంతరంగా అప్డేట్ చేసుకోవాలని అనుకుంటున్నామో అప్పుడు ఏం చేయాలి? నిరంతరంగా కొత్త పుస్తకాలు చదువుతూ ఉండాలి, నిరంతరంగా గొప్ప వాళ్ళ మాటలను మనం వింటూ ఉండాలి. ఇవి రెండూ చేస్తున్నప్పుడు మాత్రమే మనం నిరంతరంగా అప్డేట్ అవుతూ ఉంటాం. నీవు అప్డేట్ ఒకవేళ కాకపోతే నీవు అవుట్డేట్ అవుతావు అని చెప్తా ఉంటారనమాట ఈనాటి 21వ శతాబ్దంలో. కాబట్టి అప్డేట్ కాకపోతే మనం అవుట్డేట్ అవుతామన్న విషయాన్ని ఎప్పుడూ నిరంతరంగా గుర్తుంచుకుంటే మనం ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం అనమాట. ఒక సిస్టంలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయనప్పుడు, ఒక మొబైల్ ఫోన్లో లేటెస్ట్ అప్డేట్ మనం అప్డేట్ చేయనప్పుడు సరిగ్గా ఆ సిస్టమ్ కానీ ఆ మొబైల్ కానీ అంటే సమర్థవంతంగా ఆప్టిమం లెవెల్లో పనిచేయదు. అట్లాగే మనం కూడా మన నాలెడ్జ్ లెవెల్ని గొప్పగా పెంచుకోనప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల కూడా మనం స్పందించేటటువంటి విధానం మనం మారిపోతుంది, మనము వెనకబడిపోతాం అన్నమాట. అందుకనే నిరంతరంగా మనం నేర్చుకుంటూ ఉండాలి. ఈ ప్రపంచంలో జీవితంలో ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థాయిని పొందాలి కనుక అనుకుంటే ఒక 10 విషయాలు మనం ముఖ్యంగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. జీవితంలో విజయాలను సాధించాలి అంటే ప్రధానంగా 10 ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం మనస్సులో పెట్టుకోవాలంట. ఏమిటా 10 విషయాలు? పాయింట్ నెంబర్ 1, నిరంతరంగా నూతన విషయాలను నేర్చుకోవడం. పాయింట్ నెంబర్ 2, నేర్చుకున్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టడం. ఇక మిగతా 8 విషయాలు ఏవైతున్నాయో ఈ రెండింటి యొక్క జిరాక్స్లు అంటారు. దాని అర్థం ఏంటి? మనిషి నిరంతరంగా నేర్చుకోవాలి, నేర్చుకున్నటువంటి విషయాల్ని ఆచరణలో పెట్టాలి. అంటే మనిషి ఆకార మానవుడిగా కాకుండా ఆచార మానవుడిగా కావాలి అని దాని అర్థం అన్నమాట. నేర్చుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ఆచరణలో పెట్టడం అంతే ముఖ్యం అన్నమాట. ఉదాహరణకి మీరు ఇప్పుడు హైదరాబాద్ నగరం ఒడ్డున నిల్చొని ఉన్నారు. మద్రాస్ మద్రాస్ అని అరిచినంత మాత్రాన మద్రాసులో వెళ్ళి పడతామా? ఆకలి వేస్తున్నప్పుడు ఆకలిని అరిచినంత మాత్రాన నీ ఆకలి తీరుతుందా? చీకటిలో ఉన్నప్పుడు వెలుగు వెలుగు అని గోల చేసినంత మాత్రాన అక్కడ వెలుగు వస్తుందా? మీరు మద్రాస్కి చేరుకోవాలంటే ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని పట్టుకోవాలి. చీకటి తొలగి వెలుగు రావాలంటే ఒక దీపాన్ని వెలిగించాలి, ఆహారాన్ని స్వీకరించాలి. అంటే మనము నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని కూడా ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు మనకు లభిస్తాయి. కాబట్టి మనిషి ఆకార మానవుడిగా కాకుండా ఆచార మానవుడిగా
మనకు ఎప్పుడైతే ఆ ప్రాసెస్ని కొనసాగిస్తాడో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాడు. ముఖ్యంగా మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఒక విషయం ఉంది. మనిషి జీవిత కాలము ఒక 100 సంవత్సరాలు అని మనం అనుకుంటే, ఈ 100 సంవత్సరాల జీవిత కాలములో ప్రస్తుత కాలములో ఈ 21వ శతాబ్దంలో 50 సంవత్సరాల జీవిత కాలాన్ని, అంటే సగం జీవిత కాలాన్ని ఎలా గడుపుతున్నాడయ్యా అంటే 2 విషయాల్లో గడుపుతున్నాడు. ఒకటి నిద్ర, రెండవది టీవీ చూడడం. ఈ రెండింటిలో సగం జీవిత కాలం గడుస్తుందట. 100 సంవత్సరాల జీవిత కాలం అని అనుకున్నాం. 50 సంవత్సరాల జీవిత కాలం నిద్ర, టీవీ చూడడం, సినిమాలు చూడడంలో గనక పోతే, ఇంకొక 20 సంవత్సరాలు, ఈ 25 సంవత్సరాల్లో సగభాగం బాల్యంలో, సగభాగం వృద్ధాప్యంలో. 12.5 సంవత్సరాల బాల్యం, 12.5 సంవత్సరాల వృద్ధాప్యం అని గనక తీసుకుంటే 25 సంవత్సరాలు, అంటే 50 సంవత్సరాలు ప్లస్ 25 సంవత్సరాలు, 75 సంవత్సరాలు అయిపోయింది. ఇక 25 సంవత్సరాలు మాత్రమే తన కోసము తాను ఉపయోగించుకోగలుగుతాడు. ఈ 25 సంవత్సరాల జీవిత కాలాన్ని ఏ మనిషి అయితే సక్రమంగా, అత్యున్నతంగా ఉపయోగించుకుంటాడో అతను మాత్రమే ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించగలుగుతాడు. మనకి భగవంతుడు పేద, ధనిక అని, అందం లేకపోవడం అని, ఇదొక స్థాయి అని రకరకాల భిన్నత్వాలను కల్పించాడేమో కానీ సమయం విషయంలో మాత్రం ఎలాంటి భేదాభిప్రాయాలు చూపలేదు. అంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడా 24 గంటలు మాత్రమే. దీన్ని ఎవరైతే సక్రమంగా జ్ఞాన సముపార్జన కోసము, నూతన విషయాలను తెలుసుకోవడం కోసం వినియోగిస్తారో ఆ వ్యక్తి మాత్రమే ఇతరుల కంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండగలుగుతాడు. కాబట్టి నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చెప్తారు కదా, ఆ నాలెడ్జ్ ద్వారా కూడా మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, నిరంతరంగా కూడా నూతన విషయాలను నేర్చుకోవాలని, నేర్చుకున్న విషయాలను మీరు నిరంతరంగా ఆచరణలో పెట్టాలని నేను ఆశిస్తూ, అభిలషిస్తూ, థ్యాంక్ యూ.